అలాగే అలాగే మా పోరాటానికి కూడా ఆర్థిక ఎవరు వచ్చిన వాళ్ళు ఎంత సహాయం అయితే అంత చేయాలి. ఇప్పుడు నాయకులు పిలిచినట్టునే వచ్చి మద్దతు తెలియజేసినందుకు జగదీష్ గారికి అలాగే అలాగే అంతమందికి హైదరాబాద్ పార్టీ తరఫున మా సమస్యలు తీరినంత వరకు పోరాడతాం. మా సమస్యలు తీర్చినంత వరకు పోరాడతాం. మా సమస్యలు తీరే వరకు పోరాడతాం. గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి. జీవోని ప్రవేశపెట్టారు. అయితే మనం అడుగుతున్నాం, ఆయన అవినీతి కేసుల్లో 6 నెలల పోరాటాలు వద్దిల్లాలి, ప్రజాస్వామిక పోరాటాలు రద్దు చేయాలి, ఎస్మా జీవోని 7 రోజులుగా కూడా వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది భారతదేశ రాజ్యాంగంలోనే హక్కుల కోసం పోరాటం చేసే అంశాలున్నాయి. మహాత్మా గాంధీ గారు ప్రపంచం మొత్తానికి గాంధీవాదంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి, లేకపోతే ఏదైతే ఈవేళ సమ్మె కానీ ఏదైనా కానీ అది మన హక్కు, ఫండమెంటల్ రైట్ అది. అయితే ప్రజల వల్ల ఎన్నుకున్న ప్రభుత్వం ఏ విషయాన్నైనా కూడా చర్చల ద్వారా పరిష్కరించాలి. దాదాపు 28 రోజులుగా చేస్తూ ఉన్నారు. 4-5 సార్లు చర్చలు కూడా వెళ్ళినట్టు ఉన్నారు. ప్రభుత్వం ఉదాసీనత అనొచ్చు, యారగెన్స్ అవ్వచ్చు. ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అహంకారం ఉండకూడదు. వినాలి, విన్న తర్వాత చర్చ జరపాలి. జరిపిన తర్వాత ఇంకా ఏమైనా పరిష్కరించడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని కూడా మాట్లాడాలి. అది కాకుండా ఇవాళ మనందరికీ తెలుసు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, ఇస్మా యాక్ట్, అది తీసుకురావటం అన్నది ఈ ప్రభుత్వం తాలూకా అహంకారమైన చర్యని. ఇప్పటికే ప్రజాస్వామ్యంలో అహంకారం ఉన్నవాళ్ళు ఏ విధంగా అధికారాన్ని కోల్పోయారో కూడా మనందరికీ తెలుసు. నువ్వు శాంతియుతంగా ఈవేళ వాళ్ళ కోరికల కోసం అసలు 28 రోజులు వచ్చటం అనేదే చాలా దారుణం. 4-5 రోజులు, వారం రోజుల్లోనే పరిష్కారం చేయాలి. ఇవాళ రాత్రులు కూడా ఇక్కడే ఉంటున్నారంటే మరి నువ్వేం మాట్లాడతావు? ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతా ఉన్నావు, మహిళా సోదరి మండలను కూడా నువ్వు ఆలోచన చేయకుండా వాళ్ళు రాత్రులు కూడా టెంట్ కిందనే ఉంటారంటే అసలు ఈ ప్రభుత్వానికి చలనం ఉందా, సెన్సిటివిటీ ఉందా? అసలు నిజంగా సెన్సిబుల్గా ఉంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా ఎప్పుడో స్పందించాల్సిన అవసరం ఉండేది. ఉద్యమానికి మన అంగన్వాడీ యూనియన్కి మద్దతుగా ఉంటామని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం చేస్తూ ప్రజా పోరాటాలను బలపరచండి, కార్మిక పోరాటాలను బలపరచండి, ప్రజా పోరాటాలను బలపరచండి. అంశాలున్నాయి. మహాత్మా గాంధీ గారు ప్రపంచం మొత్తానికి గాంధీవాదంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి, లేకపోతే ఏదైతే ఈవేళ సమ్మె కానీ ఏదైనా కానీ అది మన హక్కు, ఫండమెంటల్ రైట్ అది. అయితే ప్రజల వల్ల ఎన్నుకున్న ప్రభుత్వం ఏ విషయాన్నైనా కూడా చర్చల ద్వారా పరిష్కరించాలి. దాదాపు 28 రోజులు
రోజులుగా చేస్తూ ఉన్నారు. 4-5 సార్లు చర్చలు కూడా వెళ్ళినట్టున్నారు. ప్రభుత్వం ఉదాసీనత అనొచ్చు, యారగెన్స్ అవ్వచ్చు. ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అహంకారం ఉండకూడదు. వినాలి, విన్న తర్వాత చర్చ జరపాలి. జరిపిన తర్వాత ఇంకా ఏమైనా పరిష్కరించడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని కూడా మాట్లాడాలి. అది కాకుండా ఇవాళ మనందరికీ తెలుసు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, ఇస్మా యాక్ట్, అది తీసుకురావటం అనేది ఈ ప్రభుత్వం తాలూకా అహంకారమైన చర్యని ఇప్పటికే ప్రజాస్వామ్యంలో అహంకారం ఉన్నాళ్ళు ఏ విధంగా అధికారాన్ని కోల్పోయారో కూడా మనందరికీ తెలుసు. నువ్వు శాంతియుతంగా ఈవేళ వాళ్ళ కోరికల కోసం అసలు 28 రోజులు ఉంచడం అనేదే చాలా దారుణం. 4-5 రోజులు, వారం రోజుల్లోనే పరిష్కారం చేయాలి. ఇవాళ రాత్రులు కూడా ఇక్కడే ఉంటున్నారంటే మరి నువ్వేం మాట్లాడతావు? ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతా ఉన్నాం, మహిళా సోదరి మహిళలను కూడా నువ్వు ఆలోచన చేయకుండా వాళ్ళు రాత్రులు కూడా టెంట్ కిందనే ఉంటున్నారంటే అసలు ఈ ప్రభుత్వానికి చల్లం ఉందా, సెన్సిటివిటీ ఉందా? అసలు నిజంగా సెన్సిబుల్గా ఉంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా ఎప్పుడో స్పందించాల్సిన అవసరం ఉండేది. అది మానేసి ఏం చేస్తారులే అని ఇవాళ అధికారం ఉందని మీరు అంత అహంకారంతో మాట్లాడుతూ ఉంటే ఇప్పటికే మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్ని సామాజిక వర్గాల నుంచి. ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. అసలు పని చేసే పరిస్థితి కూడా లేదు. అసలు విఫలమైనా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంది. అంచేత ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మా యువ నాయకులైతే ఈ మధ్యనే మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారు జగన్ గారికి అంత అహంకారం ఉండకూడదు అని కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఒకటే మాట్లాడుతూ ఉన్నా, బేషరతుగా ఇస్మా యాక్ట్ని మీరు ఏదైతే జీవో నెంబర్ 2 ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయండి. ఇది తీవ్రమైన చర్యగా ఇవాళ పరిగణిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా దీని మీద ఆంక్షలు విధించింది. ఇస్మా యాక్ట్ని ఇష్టం వచ్చినట్టు మీరు ప్రభుత్వాన్ని చేయడానికి వీలు లేదని కూడా అది కూడా ఇవాళ ప్రభుత్వానికి తెలిసినట్లేదు. అసలు ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఏటి మీద కూడా వాళ్ళకి అసలు గౌరవం లేదు. ఎన్నిసార్లు చీవాట్లు తిన్నా, హైకోర్టులో చీవాట్లు తిన్నా కూడా ఆ చీవాట్లు తింటారు కానీ మోసంగానే ప్రవర్తిస్తారు. అయితే ఎలాంటి ప్రభుత్వమైనా ఖచ్చితంగా దిగి రావాల్సిందే. మీరు చేస్తున్న ఈ సమ్మె కన్నా మీరు చేస్తున్న ఈ త్యాగం ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు విజయం సాధిస్తారు. మీ విజయం సాధించే వరకు కూడా మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీతో ఉంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. 11 ఏవో ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తాం. ఒకటే ఉంది 3 నెలల తర్వాత. అంటే ఎవరిని మోసం చేస్తాం? 3 నెలల తర్వాత మీరు మళ్ళీ అధికారంలో రావాలని కూడా తెలిసి మీరు ఈ సమస్యని ఏ విధంగా పాటించాలని చూస్తూ ఉన్నారు. మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇవాళ స్పోర్ట్స్ పర్సన్గా, గవర్నమెంట్ స్పోర్ట్స్ పర్సన్గా మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు మీరు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి సమ్మెను ఇప్పటికే చాలా ఎక్కువ సమయం 28 రోజుల